నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. భీమవరం బుధవారం మార్కెట్లో వరసిద్ధి వినాయక ఆలయం వద్ద అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. శత చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావులను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. ఈ నెల 10వ తేదీన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటమ్ వాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ పీఈటీ శేఖర్ రాజును అభినందించిన డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గం. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని 58 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బుధవారం మార్కెట్లోని శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ భవానీ దుర్గా మల్లేశ్వరి స్వామివార్ల దేవస్థానంలో 58వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం నిర్వహించిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా స్వామివారికి మహా నివేదన చేసి హారతినిచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, సంగడి బుజ్జి, కాగిత వెంకటరమణ, ఆలయ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ధేనామవిత్రయవతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ శ్రీ వరసిద్ధేవస్య రామాంజనేయ నామధేస్యాస ధర్మవందే సమయస్యాస భ్రాతృయస్యాస బాంధవస్యాస పరివారస్య క్షేమస్థిరద్రవిభయాయరక్షై భవస్వః తత్సధర్మణ్యం భద్రో దేవస్య దివ్యదుర్యాదో వాసకం శ్రీరామచంద్ర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యద శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు మంగళం కౌశలేంద్రాయ सर्वकार्येषु सर्वदा अगजानन पद्मार्कं गजानन महंसं अनेकदन्तं भक्तानां एकदन्तं महानिवेदनं समर्पयामि. ओम प्राणाय स्वाहा, ओम प्राणाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, वदानाय स्वाहा, समानाय स्वाहा. मध्यमध्ये धान्यं समर्पयामि. अमृताधारणसे राजगोत्रजानति सदन श्रीरस्तु समस्त सर्वमंगलानि ओम प्राज्ञत प्रभति चंद्राम हिरण्मयीं लक्ष्मीं ज्ञानवेदो समावः तां नारः जातवेदो लक्ष्मीमन्मदामिनी. మన భీమవరం పట్టణంలో శ్రీ వరసిద్ధి వినాయక మల్లేశ్వరంవారి ఆశీస్సులతో 58వ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
సిద్ధి వినాయక కనకదుర్గమ్మ వారి ఆలయాలు ఈ రోజున వినాయక చవితి సందర్భంగా 58వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తు బృందం అంతా కూడా ఎంతో నిష్ఠా నియమాలతోటి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాను. 58వ వార్షికోత్సవం గణపతి నవరాత్రులు చేసుకుని ఈ రోజు అఖండ అన్న సమారాధన చేసుకుంటున్నాం. అది మన భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అయిన శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. దానికి ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ గారైన ఏవిఆర్ సభాపతి గారు, ఛాంబర్ కార్యదర్శి కాగిత వెంకటరమణారావు గారు, భీమవరం మన 20వ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి తేజ గారు, మన మాజీ వైస్ చైర్మన్ మెంటే కాశీ విశ్వేశ్వరరావు గారు అనే గోపి గారు అంటే మనకు చిరపరిచితులు, అలాగే మెంటే పార్థసారథి గారు, అలాగే చిన్నబాబు గారు, వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేశారు. వారికి మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నతనం నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అఖండంగా చేసే అన్న సంతర్పణ ఇది 58వ అన్న సంతర్పణ. ఇంత ఘనంగా చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తూచా తప్పకోకుండా ఈ ఉత్సవాన్ని, ఈ అన్న సమాధానానికి కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ఇవన్నీ ఘనంగా చేస్తున్న ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తున్నాను. స్థానిక బుధవారం మార్కెట్లో మరి ఎప్పుడో పూర్వం నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. విఘ్నేశ్వర స్వామి ఆలయం తర్వాత వెనకాల భవానీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం కూడా పునర్నిర్మించుకోవడం, వీటిని ఎంతో డెవలప్ చేయడం, మరి బుజ్జి గారు ఇలా చాలా మంది ఎంతో శ్రద్ధతోటి ఈ ఆలయాన్ని ఎంతో వైభవం తీసుకొచ్చి, అలాగే 58 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నాకు తెలుసుండి, ఎందుకంటే గత 40-50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ మేము పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళు. ఇలాగ దినదినాభివృద్ధి కింద చక్కగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కానీ ఈ గణపతి నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా చేయడం జరుగుతుంది. కమిటీ వారందరికీ ఇంత చక్కని కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ స్వామివారు విఘ్నేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి వారు కమిటీ వారికి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా రేలంగి నరసింహారావుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలని, కానీ ఆయన నవ్వకుండానే ఇతరులను నవ్వించడంలో దిట్ట అని శత చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఆదివారం భీమవరం తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్వగృహానికి విచ్చేసిన హాస్య చిత్రాల సినీ దర్శకుడు రేలంగి నరసింహారావును మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు సత్కరించారు. నిర్మాత తుమ్మలపల్లి మాట్లాడుతూ, గురువు దాసరి నారాయణరావు వద్ద అనేక సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత రేలంగి నరసింహారావు తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నవ్వులు పూయించారని, 76 చిత్రాలకు దర్శకత్వం వహించారని అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఒలిటి శ్రీనివాస్ గుప్తా, పిఆర్ఓ బట్టిపోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ, జూలూరి రాజా మాట్లాడుతూ, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా చందమామ అని, ఈ హాస్యభరిత సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని అన్నారు. ఆ తర్వాత రేలంగి దర్శకత్వంలో ఏవండవ్ శ్రీమతి గారు, ఇల్లంతా సందడి, శోభన్ బాబు నటించిన సంసారం కూడా నవ్వులు పూయించాయని అన్నారు. అనంతరం వారిని పులవర్తి రామకృష్ణ, కొల్లేపర్ల సుబ్బారావు, బొండా హనుమంతరావు, బొండాడ మనీష్, కనగర్ల రామకృష్ణ, గాదె నాగేశ్వరరావు, గుండు సుమూర్తి, బొండాడ సుబ్బారావు ఇతర సభ్యులు సత్కరించారు. మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు చూపించిన అభిమానానికి ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో తెలియడం లేదని రేలంగి నరసింహారావు అన్నారు. చిత్రాల నిర్మాత, వ్యవహారం వాసి, మనవాడు, అందరివాడు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళేవాడు శ్రీ తుమ్మలపల్లి రామకృష్ణ గారు నేటికి 119 చిత్రాలు నిర్మించి గిన్నీస్ బుక్ రికార్డు, వరల్డ్ రికార్డు, మొత్తానికి ఎన్నో రికార్డులు సాధించారు. ఆయనకి వారి ఇంటికి విచ్చేసిన ఈ రోజున ప్రముఖ దర్శకులు, హాస్య చిత్ర దర్శకులు రేలంగి నరసింహారావు గారు రామకృష్ణ గారి ఇంటికి విచ్చేసిన సందర్భంగా వారి ఇరువురికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు చిరు సత్కారం శాస్త్రాన్ని అడిగిన వెంటనే వారి ఇరువురు అంగీకరించినందుకు మా క్లబ్ తరఫున, మా అందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారం అందిస్తున్నాను. చిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామకృష్ణ గారికి 100 చిత్రాలు పైగా నిర్వహించినందుకు వారికి మా శుభాకాంక్షలు. దర్శకులు మాకు సోమరావు గారి కార్యక్రమం ఏది చేసినా సరే ముందు నడిపించే వాళ్ళు ఒక ఆయన శ్రీ రేలంగి నరసింహారావు గారు, వారికి మా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం. సోమరావు గారి సినిమా సంసారం అనే సినిమాని దర్శకం వహించాడు. ఆ సినిమాని భీమవరంలో రాంబాబు వాళ్ళు మిత్రులు కొని మేము ఇక్కడ భీమవరంలో ప్రదర్శించాం. అదొక సంతోషమైన విషయం. మా భీమవరం వాసి, మా ఆరివేసు ముద్దుబిడ్డ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మరి భీమవరం నుంచి వారి ప్రస్థానం మొదలుపెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కేంత
ఉన్నత స్థాయిలో ఉన్నారంటే మా భీమవరం పౌరుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను. మరి 119 చిత్రాలు నిర్మిస్తామంటే అది ఈ రోజుల్లో చాలా చిన్న విషయం కాదు, అది చాలా కష్టతరమైన విషయం. అది ఆయన ఒక్కడికే సాధ్యమైంది. మరి అలాంటి ఉన్నత శిఖరాలు అందుకున్న ఈ మధ్యనే కూడా నేను పేపర్లో చూశాను 15 చిత్రాలు ఒకేసారి నిర్మాణం మొదలెట్టారన్నారు. అది కూడా చాలా గ్రేట్. ఇలాంటి ఎన్నో అద్భుత విజయాలు సాధించి మరి ఈ రోజున మన ఫ్రెండ్గా, మన భీమవరం వాసిగా, మన ఆత్మబంధువుగా ఇక్కడ ఉండటం చాలా ఆనందనీయం. మరి వారికి మా కాఫీ క్లబ్ తరఫున, నా తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి మన మధ్యన రేలంగి నరసింహరావు గారు ఉన్నారు. వారు 76 చిత్రాలకి దర్శకత్వం వహించామని చెప్పారు. వారి చిత్రాలన్నీ కూడా ఆణిముత్యాలే. మరి ఎన్నో చిత్రాలు ఆయన నిర్మించి ప్రజల్లోకి, ప్రజాబాహుళ్యంలోకి వస్తాం మనందరికీ ఆనందదాయకం. వారు కూడా ఈ రోజున మమ్మల్ని కలుస్తాం, మేము వారిని సత్కరించుకోవడం మా అందరికీ ఆనందదాయకం. 115 చిత్రాలు పైగా నిర్మించి సినిమా టిక్కెట్లే దొరకని పరిస్థితుల్లో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 115 చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం ఏంటంటే అసలు నిజమా కాదా అన్నది కూడా అనుమానంగా ఉంది. 115 చిత్రాలు అంటే మాటలు కాదు. అక్కడ పెద్ద మహామహుళ్ళు అంటే వాళ్ళు కొమ్ములు తిరిగిన నిర్మాతలు ఉన్నారు. అటువంటి స్థాయి ఆయన సంపాదించుకోవడం, ఒక యూనిటీని ఏర్పాటు చేసి దానికి కూడా నాయకత్వం వహించడం మా రామ సత్యనారాయణ గారి ప్రత్యేకత. ఎందుకంటే ఆయన మాటకి అంత గౌరవం, అంత విలువ ఇచ్చే స్థాయికి ఎదిగారంటే వారికి ప్రత్యేక అభినందనలు. గురువుగారు నరసింహరావు గారు ఇచ్చేశారు. ఈరోజు నరసింహరావు 76 చిత్రాలు అన్నీ కూడా కొద్ది ఇంచుమించు కామెడీ, ఫ్యామిలీ చిత్రాలను నిర్మించిన నరసింహరావు గారికి ప్రత్యేక అభినందనలు. మావుళ్ళమ్మ సంస్థ చైర్మన్ మా షావుకర్ గారికి నమస్కారం. ముందు ఆయన ఉంటే ఆయన ఆశీస్సు మాకు ఉన్నట్టే. అసలు వాట్సాప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాట్సాప్లో అందరినీ మనం రోజు తెల్లారితే పలకరించి వచ్చి నేర్పింది నాకు రాంబాబు. ఎందుకంటే మా అబ్బాయి, మీ అబ్బాయి చూసి పాడైపోయి ఉంటారు కదండి. అలాగా నాకు ఈవేళ నా వాట్సాప్ను కూడా వాట్సాప్ వాళ్ళు బ్యాన్ చేశారండి, అంత ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో మా రాంబాబు గారు నన్ను ఇలాగా వాట్సాప్తో రోజు టచ్లో ఉంటే బాగుంటుందని నేను నేర్పితే అది ఒక హ్యాబిట్గా అయ్యి, అలవాటు అయ్యి ఈవేళ ప్రపంచం అందరినీ టచ్లో ఉండేలా చేసింది ఆ వాట్సాప్ అండి. మనం ఇక్కడన్నా లేకపోయినాను. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గురుగారు రేలనేశ్వర గారు, దాసరి నారాయణరావు గారు మన ముందు లేకపోయినా ఆయనకి ప్రథమ శిష్యుడు మా రేలనేశ్వర గారు, ఆ తర్వాత కోట రామకృష్ణ గారు. మాకు పాలకొల్లు నుంచి రేలనేశ్వర గారితో మాకు అనుబంధం ఉన్నా గురుగారి దగ్గర చాలా ఎక్కువ అనుబంధం అండి. ప్రతిరోజు సాయంత్రం అయితే దాసరి నారాయణరావు గారు ఖచ్చితంగా అటెండెన్స్ అవసరం విషయంలో ముందు రేలనేశ్వర గారు ఉంటారు. ఆయన సినిమా డైరెక్ట్ చేస్తున్నా, ఆయన సినిమాకి వర్క్ చేస్తున్నా, చేయకపోయినా సరే రెగ్యులర్గా అక్కడ ఆస్థాన విద్వాంసులాగా ఉండే వ్యక్తి మా రేలనేశ్వర గారు. అందుకే రైట్ హ్యాండ్ అన్నాను. అలాగే మేము కూడా ఆఖరి 4 సంవత్సరాల్లో రెగ్యులర్గా సాయంత్రం 6-5 అక్కడ ఖచ్చితంగా ఉండాలి. 6-9 దాకా ఉండి గురుగారికి విషయాలన్నీ చెప్పి ఆయనతో మంచి చేయడం మాట్లాడి భోజనం చేసి అక్కడి నుంచి వచ్చేవాళ్ళం. అంటే ఎంత ప్రేమ అభిమానంగా చూసేవారంటే మమ్మల్ని. నా స్థాయికి ఆయన స్థాయికి సంబంధం లేదు. అటువంటి గొప్ప వ్యక్తి, మమ్మల్ని తీసుకున్న గొప్ప వ్యక్తి దాసన అంటారు. ఈవేళ ఆయన మన ముందు లేకపోయినా మేము రేలనేశ్వర గారిలో ఆయన చూసుకుంటున్నాం. ఎందుకంటే మేము రోజు రేలనేశ్వర గారు మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి 2 సార్లు అయినా కలిసి మాడుకుంటామో, లేదా ఫోన్లో మాడుకుంటామో, కమ్యూనికేషన్ చేసుకుంటాం. ఎందుకంటే గురుగారు లేని లోటు తీర్చడం కోసం. దాసరి నారాయణరావు మన ముందు లేకపోయినా, కోట రామకృష్ణ గారు లేకపోయినా ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోట రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ మేము హైదరాబాద్లో భారీగా చేస్తున్నాం. దానికి భీమవరం నుంచి కూడా చాలా మందికి మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన మధ్య లేకపోయినా ఈ తరం వాళ్ళకి వాళ్ళు ఎవరు తెలియాలి అంటే గ్యారంటీగా వాళ్ళతో ప్రతి సంవత్సరం ఒకసారి గుర్తు చేసుకోవాలని ఉద్దేశంతో చేస్తున్నాం. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మాకు చీఫ్ అడ్వైజర్ మా రేలనేశ్వర గారు. ఫిల్మ్ రికార్డ్స్ కానివ్వండి, కోట రామకృష్ణ ఫిల్మ్ రికార్డ్స్ కానివ్వండి, అలాగా మా ఇద్దరి అనుబంధం. ఈవేళ భీమవరంలో పాలకొల్లో ఒక పెద్ద కార్యక్రమం చేస్తుంటే అర్రంజోగి గారు దానికి గెస్ట్గా మీ ఇద్దరు రావడం జరిగింది. నాకు బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. పుట్టినరోజు పాల్గొన్నది. అక్కడ ఒక చిన్న బిరుదు ఇచ్చినా, చిన్న సెలవు కప్పినా కూడా చాలా గొప్ప గ్రేట్గా ఫీల్ అవుతాం. అలాగే భీమవరం కూడా నా పుట్టినూరు కాకపోయినా నేను పెరిగినూరు, ఐడెంటిటీ ఉన్న ఊరు నాకు భీమవరం. ఎందాక మా షావుకర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఆకివీడు అన్నీ కూడా మా సొంత ఊళ్ళే. ఎక్కడ మనం ఉంటే అక్కడ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే మనిషిని నేను. ఏది ఏమైనా ఈవేళ మీరు అందరూ వచ్చి మా గురుగారు రేలనేశ్వర గారిని నన్ను అభినందించడం అనేది చాలా గొప్పగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ప్రతిభ కలిగిన కళాకారులు భీమవరంలో ఎవరున్నా వాళ్ళకి మనం గౌరవంగా సత్కరించడమే కాదు, మా సినిమాల్లో కూడా అవకాశం ఇస్తాం. నేను 119 సినిమాలు తీశానంటే ఎందాక రాజా గారు చెప్పారు ఇది నిజమా కాదని. అంటే నిజమా కాదు ఒకసారి గూగుల్కి వెళ్తే చెక్ చేసుకోవచ్చు, అన్ని దాంట్లో ఉంటాయి. పూర్వం అయితే గూగుల్ ముందు ఇప్పుడు ఏమడితే చెప్తుంది. అలాగే జీపీటీ చార్ట్ వచ్చింది, దాంట్లో హూజ్ రామ్ సత్యనారాయణ అంటే అదే చెప్పుద్ది, హూజ్ జూలూరు రాజా అంటే అదే చెప్పుద్ది. కాబట్టి దాచుకుంటాకి కుదరదు. ఈ 119 సినిమాలు తీయడమే కాకుండా మన ఆగస్టు 15 తారీఖున 15 సినిమాలు ఒకేసారి ఓపెన్ చేసామంటే అది ప్రపంచ రికార్డు కోసం ప్రారంభించాం. ఒకే సంవత్సరం 13 సినిమాలు గతంలో ఇప్పుడు 2004లో నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడే తీసాం. ఇప్పుడు దాటి మనం 15 సినిమాలు తీయాలి, ఒక సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో
చేస్తున్నాం, ఒక ఐడెంటిటీ కోసం చేస్తున్నాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 10% సక్సెస్ ఉంటుంది. ఈ బంగారు కొట్టు, బట్టల కొట్టు, ఐస్ క్రీమ్ షాప్ ఏదైనా సరే 90% సక్సెస్, 10% ఫెయిల్యూర్ ఉంటుంది. కానీ సినిమా ఫీల్డ్లో 10% సక్సెస్, 90% ఫెయిల్యూర్ ఉంటుంది. మీ అందరి దయ వల్ల, మా వాళ్ళ దయ వల్ల నేను ఆ 10% సక్సెస్లో ఉన్నాను గర్వంగా చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా. ఎందుకంటే మనం బాగున్నామంటే అభిమానించేది మా భీమవరం వాళ్ళు, మనం బాగున్నామంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేది భీమవరం వాళ్ళు. కాబట్టి అక్కడ జెండా ఎగరేస్తున్నాం అంటే కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన సపోర్టు, వీళ్ళందరూ కూడా సపోర్టు. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలండి. అసలు మీ అభిమానానికి నా కృతజ్ఞత ఎలా చెప్పుకోవడో తెలియట్లేదండి. నేను పక్క ఊరు పాలకొల్లులో లఘు చిత్ర పోటీలకని వచ్చాను. నాతో పాటు మా మిత్రులు రామసత్యనారాయణ గారు, అంటే నేనంటే ప్రాణం, ఆయనంటే నాకు కూడా ప్రాణమేలండి. అంటే ఒక సిస్టమేటిక్గా ఓ రూల్ ప్రకారం వెళ్ళే వ్యక్తులు మేము ఇద్దరం కూడా. మేము ఇద్దరమే కాదు, కోల్పోయిన మా కోటి రామకృష్ణ కూడా, మేము కోల్పోయిన కోటి రామకృష్ణ కూడా. సత్యనారాయణ గారు ఈరోజు ఇంత పైకి రావడానికి కారణం కూడా నేను ఒకటి చెప్పగలుగుతాను నేనండి. ఒక సిస్టము, ఒక క్రమశిక్షణ, వాళ్ళు సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించి తీరతారండి ఆయన. అలాగే ప్రతిరోజు మేమిద్దరం, ఇందాక ఆయన చెప్పినట్టుగా 2 సార్లునే మాట్లాడుకుంటాం మేమిద్దరం అండి. ఆయన చేసే ప్రతి పని ముందుగా నాకు అడ్వాన్స్గా ముందు చెప్తా ఉంటారు, సజెషన్ సలహాలు అడుగుతూ ఉంటారండి. నేను ఇంతవరకు 76 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఏది రాజేంద్ర ప్రసాద్తో 32 సినిమాలు, 34 సినిమాలు, చంద్రమోహన్ గారితో 24, శోభన్ బాబు గారితో ఒకే ఒక సినిమా, నరేష్ గారితో 15 సినిమాలు, నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజు గారితో, మా గురువు గారు హీరోగా 3 సినిమాలు, దాసనారాయణరావు గారు హీరోగా ఆయనతో చేసిన 7 సినిమాలు అయినా, ఇలా సుమన్ గారు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చిన, బాబు మోహన్ హీరోగా, బ్రహ్మానందం హీరోగా, అలీ హీరోగా అన్నీ చేసుకుంటూ వచ్చానండి. కానీ ఏనాడు నేను కెమెరా వదిలిపెట్టి వెళ్ళి కెమెరా ముందు నిలబడలేదండి. అంటే ఆర్టిస్ట్గా ఆ ఘనత నన్ను కెమెరా ముందు నిలబెట్టిన ఘనత ఈయనకే దక్కిందండి. రామసత్యనారాయణ గారు నన్ను ఒక ఫాదర్ క్యారెక్టర్ వేయించేది ఈయనండి. సీను గాడ్ అనే ఒక సినిమాలో నటుడు చేశారు. ఆ రోజు ఫస్ట్ ఘనత ఆయనకే దక్కిందండి. స్నేహం అనే దానికి ఇందాక మీకు కోడి రామకృష్ణ ఎగ్జాంపుల్, ఈయనకి ఉన్న అనుబంధం, నాకు ఈయనకి ఉన్న అనుబంధం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ ఈ నెల 10వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రీజనల్ సెంటర్ గా ఎంపిక చేసిన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతాయని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి తెలియజేశారు. రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 10వ తేదీన రీజనల్ సెంటర్లో జరిగే హ్యాకథాన్ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 40 టీమ్స్ కు సంబంధించిన 240 మంది విద్యార్థులు హ్యాకథాన్ పోటీలో పాల్గొంటున్నట్టు చెప్పారు. 10వ తేదీ బుధవారం ఉదయం 8:30 కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్నత విద్యామండలి మాజీ వైస్ చైర్మన్, ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్ఎస్సి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వి వల్లికుమారి వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు హాజరవుతున్నారని పేర్కొన్నారు. హ్యాకథాన్ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరుగుతున్న సెమీఫైనల్స్ లో విజేతలైన వారు ఈ నెల 13వ తేదీన జరిగే ఫైనల్స్ పోటీల్లో పాల్గొనున్నారని తెలియజేశారు. ఈ నెల 10వ తారీఖున ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అమరావతి క్వాంటమ్ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అది చాలా ప్రెస్టీజియస్ది. ఎందుకంటే ఈ రోజుని మన భారతదేశ ప్రధాని కానీ లేకపోతే మన సీఎం గారు కానీ రెగ్యులర్గా మాట్లాడేది క్వాంటమ్ టెక్నాలజీస్. మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ఏఐ, ఇలా రకరకాల చేంజెస్ వస్తున్నాయి. దాంట్లో అత్యుత్తమం ఏదంటే క్వాంటమ్. ఒకేసారి ఆ క్వాంటమ్ మామూలు కంప్యూటర్ చేసి కొన్ని వందల కంప్యూటర్ చేసి క్వాంటమ్ కంప్యూటర్ చేస్తుంది. కాబట్టి దానికి మాకు యాప్సీ వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం. మాకు ఇక్కడ సెమీఫైనల్స్, ఈ సెమీఫైనల్ నుంచి మళ్ళీ ఫైనల్స్కి వెళ్తుంది. ఫైనల్స్లో కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఈ కోఆర్డినేటర్స్ 100% కష్టపడుతున్నారు. అలాగే జ్యూరీ మెంబర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలిపి ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తే అది డెఫినెట్గా కాలేజీకి ఉపయోగమే, ప్రజలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగమే. కాబట్టి దీన్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ నెల 10వ తారీఖుని మా కాలేజీలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ 2025 హ్యాకథాన్ సెమీఫైనల్స్ జరుగుతుంది. అంటే కంబైన్డ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉన్న కాలేజీల్లో వాళ్ళు ఇంటర్నల్గా హ్యాకథాన్స్ కండక్ట్ చేసుకుని దాంట్లో ఉన్న టాప్ 2 టీమ్స్ ఈ 10వ తారీఖున మా కాలేజీకి విచ్చేస్తారు. ఈ సందర్భంగా మన గౌరవ
వైస్ ఛాన్సలర్ గారు అంటే జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ గారు విచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. దాంతోపాటు జ్యూరీ మెంబర్స్ డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి, అకాడమియా నుంచి చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నోళ్ళని, క్వాంటమ్ టెక్నాలజీస్లో అవగాహన ఉన్నోళ్ళని జ్యూరీ మెంబర్స్ కింద తీసుకొస్తున్నాం ఇక్కడ. ఆ రోజు మార్నింగ్ ఇనాగరల్ అయిపోయాక మనకి 10 o'clockకి స్టార్ట్ అవుతుంది హ్యాకథాను. ఈవినింగ్ 5 గంటల వరకు జరుగుతుంది. ఆ జ్యూరీ మెంబర్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పీపుల్లే, వాళ్ళే అంతా చేసి జడ్జి చేసి ఇస్తారు. మనది ఏమీ లేకుండా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టు చేస్తున్నాం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి కాలేజీలకి సంబంధించిన రీజనల్ సెంటర్గా ప్రభుత్వం మనకు గుర్తించి మనకి ఇక్కడ రీజనల్ సెంటర్ సెమీఫైనల్ ఒకటి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సెప్టెంబర్ 10వ తారీఖున ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన 20 కాలేజీల నుంచి 40 టీమ్స్ సెమీఫైనల్లో తలపడడానికి ఇక్కడికి వస్తాయండి. ఈ సెమీఫైనల్లో గవర్నమెంట్ వారు సూచించిన డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద ఈ టీమ్స్ అన్ని వర్క్ చేసి జ్యూరీ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఒక్కొక్క టీం నుంచి ఒక విన్నరు, ఒక రన్నరు, వీళ్ళు మాత్రం ఫైనల్స్కి అమరావతి వెళ్ళి ఫైనల్స్ అటెండ్ అవుతారండి. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయిన ఎస్సీహెచ్బీఆర్ఎం హై స్కూల్ పీఈటీ జీపీసీ శేఖర్ రాజు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 5వ తేదీన నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ రాజును డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు సత్యనారాయణరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, కళాశాల ఏవో పి రామకృష్ణంరాజు తదితరులు శేఖర్ రాజును అభినందించారు. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21వ తేదీన భీమవరం 1 టౌన్లోని డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు నిర్వహిస్తున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులుగా అందించనున్న మోటార్ బైక్స్ ను సోమవారం భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు ఆవిష్కరించారు. భీమవరం బైపాస్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో సీఐ నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, మన దినచర్యలో భాగంగా వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్, వివిధ రకాల క్రీడలు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం బాడీ బిల్డింగ్ వంటి క్రీడల్లో శిక్షణ తీసుకోవాలని, వ్యాధుల బారిన పడిన తర్వాత తగ్గించుకోవడం కష్టమని, మన భీమవరంలో బాడీ బిల్డింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తూ ఖరీదైన మోటార్ బైక్స్ ను బహుమతులుగా అందిస్తున్న టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, కార్యక్రమ నిర్వాహకులు షేక్ కాసిం మాట్లాడుతూ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ విజేతలకు, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ విజేతకు, ఆడియన్స్ నుండి, లక్కీ డిప్ నుండి విజేతగా నిలిచిన వారికి కలిపి 3 బైకులు బహుమతులుగా అందజేస్తున్నామని, వీటితో పాటు నగదు, షీల్డ్లు అందిస్తున్నామని, ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బాడీ బిల్డర్లు విచ్చేస్తున్నారని తెలియజేశారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇటువంటి ఖరీదైన, ఆకర్షణీయమైన బహుమతులు అందించడం పోటీతత్వం మరింత పెరుగుతుందని, పెద్ద ఎత్తున బాడీ బిల్డింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్, ఎస్ కుబేంద్ర, షేక్ కాజీ, మున్నా, ఎస్కే ఆసిఫ్, మోటేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కాసిం గారి ఇక్కడ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖున మన అంబేద్కర్ భవన్లో జరగబోయేటటువంటి ఓపెన్ స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 దానికి సంబంధించి ఇనాగరేషన్ గా ఆ రోజు ఇచ్చేటువంటి 3 బైకుల్ని ఈ రోజు ఇనాగరేషన్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరెవరికి బైక్స్ ఇస్తారు, ఫస్ట్ ప్రైజ్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ కూడా బైక్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాసిం గారు, అల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా చక్కగా పోటీలు జరిగే విధానాన్ని కూడా చక్కగా చెప్పడం జరిగింది. మన కాసిం గారు అయితే స్టేట్ లెవెల్లో ఎంతమంది వస్తారో అందరిని కూడా యువత వచ్చి ఇందులో పాల్గొని బైకు, అలాగే వచ్చే ఆడియన్స్ ఫిజికల్ గా చక్కగా కనిపించే వాళ్ళకి కూడా 3 లెవెల్లో కూడా బైకులు పెట్టి అందరినీ ఆకర్షితులు చేయడం జరిగింది. యువత ఇక్కడికి ఈ సందర్భంగా నేను యువత అందరికీ కూడా పిలుపునిచ్చేది ఏంటంటే మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. పరిస్థితుల్లో యువత ఎక్కువగా చెడు
వ్యసనాలకు లోనవడం, కొంచెం లేజీ ఫెలోస్గా తయారవడం జరుగుతుంది. ఇటువంటి పోటీలు ఎప్పుడైతే మనం పెడతా ఉండి వాళ్ళకి మంచి ప్రోత్సాహం కలిగిస్తూ ఉంటామో వాళ్ళ యొక్క బద్ధకాన్ని వదిలిపెట్టి, లేజినెస్ని వదిలిపెట్టి పొద్దున్నే మార్నింగ్ 4కి 5కి లేచి జిమ్ములంట పరిగెట్టాలి, అలాగే రోడ్ల మీద రన్నింగ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో యువతను మేము నైట్ టైమే ఎక్కువ రోడ్ల మీద చూస్తున్నాం. మార్నింగ్ టైం జిమ్ముల్లో కానీ గ్రౌండ్లో కానీ చాలా తక్కువగా చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల వల్ల యువత ఎక్కువగా జిమ్ములకి అలాగే మార్నింగ్ గ్రౌండ్కి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇటు మంచి అవకాశాన్ని యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మంచి అలవాటు చేసుకోవాలి. బాడీ బిల్డింగ్ వెళ్ళాలంటే ఒక యువత ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా యువతకి ఆ వ్యక్తికి మంచి అలవాట్లు అనేది ఆటోమేటిక్గా వస్తాయి, మంచి ఆహారపు అలవాట్లు వస్తాయి, మంచి వ్యాయామం చేసేటువంటిది వస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకి మనిషి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడో ఆ వ్యక్తి మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాడు. ముఖ్యంగా ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మంచి డిసిప్లిన్ కూడా వాళ్ళకి ఈ బాడీ బిల్డింగ్ పోటీలతో పాటు యువతకు మంచి డిసిప్లిన్ నేర్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకి వెళ్తారని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తికి డిసిప్లిన్ అనేది లేకపోతే ఆ వ్యక్తిలో ఒక పురోగతి అనేది ఉండదు. ఎప్పుడైతే టాలెంట్కి డిసిప్లిన్ తోడైద్దో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకి వెళ్తాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మన భీమవరం పట్టణం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఔత్సాహికులు పోటీదారులు అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని ముందుకు రావాలని, అలాగే ఆడియన్స్ కూడా ఇక్కడ బైక్ ఉంది కాబట్టి చాలామంది ఆడియన్స్ వచ్చి ఈ కార్యక్రమాలను తిలకించి చూసి మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుని మంచి బైక్ను సొంతం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని 3 బైక్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్స్ కి మా డైనమిక్ సిఏ గారైన నాగరాజు గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారు స్పోర్ట్స్ మ్యాన్. మరి ఈరోజు మన స్పోర్ట్స్ మ్యాన్ తోటి ఓపెన్ చేయడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాష్ ఇవ్వడం వల్ల ఏంటంటే మిస్యూజ్ అవ్వచ్చు, లేదంటే వాడేయచ్చు. ఒక బైక్ ఇవ్వడం అంటే ఒక మెమరబుల్ గా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ కేమో బైక్, ఛాంపియన్ కేమో ఒక బైక్, ఆడియన్స్ కూడా ఫస్ట్ టైం ఆడియన్ పోల్ కి లక్కీ డిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 8 కేటగిరీలు ఉంటాయండి. 8 కేటగిరీలు కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాం, మెమోటోస్ ఇస్తున్నాం. దూరం నుంచి వచ్చిన 200 మందికి కూడా ఇంచుమించు వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం. 20 రూములు ఏసీ రూమ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మళ్ళీ వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్లోని అంతా సమిష్టికృతితోటి చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇలాగే చెప్పినట్టుగా ప్రతి నెలకు ఒక టోర్నమెంట్ పెట్టి యువత చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండడానికి ఇదంతా దోహదపడుతుందని, తన బాడీని ఎప్పుడైతే ప్రేమించగలుగుతున్నాడో మిగతా ఫుడ్ కూడా సరైన పద్ధతిలో కూడా తీసుకుంటాడని చెప్పి తెలియజేసుకుంటూ బాడీ బిల్డింగ్ పోటీలు అనేది భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ ఫిజిక్ మోడలింగ్ స్టేట్ కాంపిటీషన్ భీమవరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గెలుపొందినటువంటి విజేతలు బాడీ బిల్డింగ్లో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఫస్ట్ వచ్చినటువంటి వారికి బైక్ మొట్టమొదటిసారిగా ఒక కాస్ట్లీ ప్రజెంటేషన్ ఇవ్వాలి, బాడీ బిల్డర్స్ గుర్తుండిపోవాలని చెప్పేసి ఒక 3 బైకులు వివిధ పోటీల్లో 3 రకాలుగా ఈ పోటీలను పెట్టడం జరిగింది. మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలో గెలిచిన వారికి ఓ బైకు, దాంతోపాటు నగదు, అలాగే షీల్డ్ అన్ని వాటితో పాటు ఫిజిక్ మోడలింగ్లో కూడా ఒక బైక్ ఇవ్వడం జరుగుతుంది. గొప్ప విశేషం ఏంటంటే ఆడియన్స్ కూడా ఒక బైక్ని ఇక్కడ లక్కీ డ్రా పెట్టి దాంట్లో గెలుపొందినటువంటి విజేతకు ఇంకో బైక్ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా బాడీ బిల్డర్ని యువకుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఎంతో కాస్ట్లీ అయినప్పటికీ కూడా ఈ బహుమతి ప్రదానోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మోటార్ సైకిళ్లను ఈరోజు భీమవరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాగరాజు గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బాడీ బిల్డర్స్ అందరూ కూడా న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరపున ఏర్పాటు చేస్తున్నటువంటి బాడీ బిల్డింగ్ పోటీలు ఇచ్చేసి భీమవరం ఇచ్చేసి ఇక్కడ విలువైనటువంటి బహుమతులు గెలుచుకోవాల్సిందే కోరుతున్నాం. ప్రధానంగా ఇవాళ యువత ఏదైతే సమాజంలో మనం డ్రగ్స్కి జోలికి కానీ ఏదైనా మత్తు పదార్థాల జోలి కానీ చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమ బాడీని పరిరక్షించుకోవాలి. ఇటువంటి క్రీడల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ఉండాలని చెప్పేసి దీన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ రుణ యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత యాప్లను నమ్మవద్దని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సిఐ దస్తగిరి ఎస్ఎం జి శ్రీనివాసులు అన్నారు.
భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత యాప్లను ఇన్స్టాల్ చేయవద్దని అన్నారు. ప్రజల్లో చైతన్యం చేయడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈగల్ సెల్ సభ్యులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీరాములు, పెచ్చేటి విజయ్, గాదం నాగభూషణం, చింతల నాగలక్ష్మి, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన గురించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు చాలామంది సైబర్ నేరాలతో మోసపోయి చాలామంది విక్టిమ్స్ అవుతున్నారు. వారికి ప్రభుత్వాలు అవగాహన ద్వారా తెలిపి జాగ్రత్త పడవలసిందిగా, వారు ఏమన్నా మోసపోతే 1930కి కాల్ చేసి ప్రభుత్వం పోలీసు సహాయం పొందవలసిందిగా ఈ ప్రచారణ, ఈ యొక్క అవగాహన సదస్సులు చేపట్టడం జరుగుతుంది. ఇందులో మన రంగసాయి గారి ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఎన్జిఓ గారు ఆయన ఆధ్వర్యంలో ప్రజలకి అవగాహన సదస్సుల ద్వారా మోసపోబాకండి, 1930ని కాల్ చేసి సహాయం పొందమని ఈ కార్యక్రమం చేపట్టడమైనది. సమాజంలో ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. మరి అతి సూక్ష్మంగా ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి పరికరాలను బట్టి క్రాస్ చేసి మరి చాలామంది విద్యావంతులు అవ్వచ్చు, నిరక్షరాస్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ సైబర్ నేరాల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో చిక్కుపోతున్నారు. మరి మధ్యతరగతి పేదవాళ్ళు కూడా ఈ దాంట్లో పడిపోతే వాళ్ళు అనేక నష్టాలు పడిపోతున్నారు. ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఈగిల్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ప్రతి చోట కూడా ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పేసి టౌన్ స్టేషన్, రైల్వే స్టేషన్లో మరి పోలీస్ స్టేషన్, ఆర్పిఎఫ్ సిఐ గారు ఆధ్వర్యంలో పోలీస్ స్టాఫ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రయాణికులందరికీ చెప్పేది ఏంటంటే అందరికీ ఒకటే మాట చెప్తున్నాం, ఈ సైబర్ మోసాల్లో పడితే చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ జరిగితే కనుక 1930 నెంబర్కి వెంటనే ఫోన్ చేస్తే తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.